హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము పర్సంటేజెస్ పార్ట్ 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాము. రిమైనింగ్ పార్ట్స్ చూడండి, అప్పుడు మాత్రమే ఇది మీకు అర్థమవుతుంది. ద ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 20%. వాట్ ఈజ్ ద నెట్ పర్సంటేజ్ చేంజ్? ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత 20% డిక్రీజ్ అయింది. మనము నెట్ పర్సంటేజ్ చేంజ్ కనుగొనాలి. లెట్ 100 బి ద ఒరిజినల్ ప్రైస్. 100 అనుకోండి. 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి మనకు 120 అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత ప్రైస్ వస్తుంది. దాని తర్వాత 20% డిక్రీజ్ అయింది అంటే 100లో 20 డిక్రీజ్ అయిందంటే 80 ఉంటుంది. అంటే 120 ఇంటూ 80/100. దీని వాల్యూ ఎంత అవుతుంది? 120 ఇంటూ 80/100. 0 క్యాన్సిల్ అయితే 12 8 96 వస్తుంది. ఫస్ట్ 100 ఉండేది, తర్వాత 96 అయింది. అంటే ఎంత డిక్రీజ్ అయింది? 100 - 96, 4% డిక్రీజ్ అయింది. ఇప్పుడు మనము షార్ట్కట్ మెథడ్ చూద్దాము. -20 ఇంటూ -20/100 వేయాలి. +20 ఇంటూ -20/100 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. +20 ఎందుకంటే ఇంక్రీజ్ అయింది కాబట్టి, -20 ఎందుకంటే డిక్రీజ్ అయింది కాబట్టి. ఎంత? 400/100, 4% డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ షార్ట్కట్ మెథడ్. Now another problem. A town's population increases by 10% in the first year and decreases by 10% in the second year. If the population after 2 years is 99,000, find the original population. అంటే ఒక టౌన్ యొక్క పాపులేషన్ ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది, తర్వాత 10% డిక్రీజ్ అయింది. ఈ రెండింటి యొక్క ఎఫెక్ట్ వల్ల ఆన్సర్ ఎంత? 99,000. మనం కనుక్కోవాల్సింది ఒరిజినల్ ప్రైస్. సో ఒరిజినల్ పాపులేషన్ను ఎక్స్ అనుకోండి. ఒరిజినల్ పాపులేషన్ ఎక్స్ అనుకుంటే 10% ఇంక్రీజ్ అయింది అంటే 1/10. 1/10 అంటే 10లో 1 ఇంక్రీజ్ అయింది అంటే 11/10. 10లో 1 ఇంక్రీజ్ అయిందంటే 11/10. 11/10 అంటే 1.1. మళ్ళీ తర్వాత డిక్రీజ్ అయింది. 10% డిక్రీజ్ అయింది కాబట్టి 1/10. 10లో ఎంత డిక్రీజ్ అయింది? 1 డిక్రీజ్ అయింది అంటే 9/10 వస్తుంది. 10లో 1 డిక్రీజ్ అయిందంటే 9/10 వస్తుంది. 9/10 అంటే 0.9. సో ద నెట్ ఎఫెక్ట్ ఈజ్ x into 1.1 into 0.9 equal to 99,000. x వాల్యూ సింప్లిఫై చేస్తే మనకు 1,00,000 వస్తుంది. 1,00,000 ఈజ్ ద ఒరిజినల్ పాపులేషన్. సింప్లిఫికేషన్ చూడండి. సింప్లిఫై చేస్తున్నాను, చూడండి. One lakh is the original population. Now another problem. A person, just wait, ఇక్కడ రబ్ చేస్తాను, కింద ఉన్నది.
A person's income increases by 20%, expenditure increases by 20%. Income increases by 20%, expenditure increases by 20%, and savings also increases by 50%. Find the original savings percentage of income. ఒరిజినల్ సేవింగ్స్ ఎంతో కనుగొనాలి. సేవింగ్స్ ఇంక్రీజ్ అయినాయి 50%. మనం ఒరిజినల్ సేవింగ్స్ ఎంతో కనుగొనాలి. కాబట్టి ఫస్ట్ ఇన్కమ్ను 100 అనుకోండి, ఎక్స్పెండిచర్ను ఎక్స్ అనుకోండి. ఇన్కమ్ 100, ఇన్కమ్ ఎక్స్ కాదు 100 అనుకోండి. రాస్తున్నాను. ఇన్కమ్ 100 అనుకోవాలి, ఎక్స్పెండిచర్ ఎక్స్ అనుకోవాలి. ఇన్కమ్ 25% ఇంక్రీజ్ అయిందంటే ఫస్ట్ 100 ఉంటుంది, 125% అవుతుంది. ఇక్కడ చిన్న మిస్టేక్ పోయింది చూడండి. ఈ విధమైన ఇన్కమ్ 25% ఇంక్రీజ్ అయింది అంటే ఫస్ట్ ఇన్కమ్ 100 ఉంటుంది, 100 తర్వాత ఇంక్రీజ్ చేస్తే 100 + 25 125 అవుతుంది. ఇది రాస్తాను చూడండి. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎక్స్ అనుకోవాలి. ఇన్కమ్ 100 అనుకోవాలి, ఎక్స్పెండిచర్ ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు సేవింగ్స్ ఏమవుతుంది? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సేవింగ్స్ 100 - ఎక్స్ అవుతుంది. సో పర్సన్ ఇన్కమ్ 25% ఇంక్రీజ్ అయింది కాబట్టి 125 అవుతుంది. మళ్ళీ ఎక్స్పెండిచర్ 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి 1.2x అవుతుంది. ఎక్స్పెండిచర్ 1.2x. సేవింగ్స్ 50% ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి 1.5 × x అవుతుంది. మనం ఈ వాల్యూను యూజ్ చేసుకొని ఈక్వేషన్ రాయవచ్చు. ఎలా? 125 - 1.2x = 1.5 × 125 - 1.2x = 1.5 × 100 - x. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఎక్స్ వాల్యూ కనుగొందాం. సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందో చెప్తాను చూడండి. 0.3 × x = 25 వస్తుంది. (0.3x = 25 వస్తుంది. x = 250/3. 250/3 అంటే 83.3 వస్తుంది. ఎక్స్ వాల్యూ 83.3 వస్తుంది. $250 కాదు 250. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 83.3 వస్తుంది. మనకు ఒరిజినల్ సేవింగ్స్ కావాలి కాబట్టి 100 నుండి 83.3ని చేస్తే 16.67 వస్తుంది. దీన్ని అప్రాక్సిమేట్గా 16.67గా 16.7 ఆర్ 16.6గా రాయవచ్చు. ఆన్సర్ అనేది 16.6. 100 - 83.3. 16.67 is the answer. In an election, 10% voters did not vote.
The winner got 55% of the valid votes and won by 1800 votes. Find the total ఓటర్స్ను ఎక్స్ అనుకుంటే అందులో 10% ఓటర్స్ ఓటు వేయలేదు కాబట్టి వ్యాలిడ్ ఓట్స్ 0.9x అవుతుంది. వ్యాలిడ్ ఓట్స్ విన్నర్ 50.5, విన్నర్కు 55% ఓట్స్ వచ్చాయి. ఇక్కడ 0.9 ఎందుకు రాసాము? 100 - 10/100 అంటే 90/100 అంటే 0.9 ఇంటూ టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఎంత? ఎక్స్ కాబట్టి వ్యాలిడ్ ఓట్స్ 0.9 ఇంటూ ఎక్స్ అవుతుంది. విన్నర్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి? 55% ఓట్స్ విన్నర్కి వచ్చాయి వ్యాలిడ్ ఓట్స్లో. అండ్ లూజర్కి ఎన్ని ఓట్స్ వస్తాయి? ఇప్పుడు టోటల్ వాల్యూడ్ ఓట్స్ 100 అనుకుంటే లూజర్కు టోటల్ 45% వస్తాయి. అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10%. 55 - 45 10%. అంటే 10% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ ఈక్వల్ టు 10% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ ఈక్వల్ టు 1800 ఓట్స్ అవుతాయి. 55 + 45 అనేది 100 రావాలి. 100 అనేది ఎంతకు? వ్యాలిడ్ ఓట్స్కు ఈక్వల్. 100 అనేది వ్యాలిడ్ ఓట్స్ ఈక్వల్ కాబట్టి 55 - 45 అనేది 10% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ ఈక్వల్ టు 1800 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 20,000 వస్తుంది. సింప్లిఫికేషన్ చేస్తాను చూడండి. సింప్లిఫికేషన్ చేస్తున్నాను. 10% ఇంటూ 0. ఇక్కడ మిస్టేక్ పోయింది. మళ్ళీ ఒకసారి చేస్తాను సింప్లిఫికేషన్ చూడండి. క్లీన్గా సింప్లిఫికేషన్ చేస్తాను. విన్నర్కు 55% ఓట్స్, లూజర్కు 45% ఓట్. వాడి రెండు యాడ్ చేస్తే మనకు 100% వస్తుంది. ఇందులో రెండింటి మధ్య డిఫరెన్స్ 10% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ ఎంతకు ఈక్వల్? 1800కు ఈక్వల్. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. దీన్ని ఎరేజ్ చేసి మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. ఎరేజ్ చేస్తున్నాను, మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. %% ఆఫ్ ఎక్స్ టోటల్ 10% ఆఫ్ ఎక్స్ ఇంటూ 0.9 ఈక్వల్ టు 1800. 10% means 10/100. 1/10 into 0.9 means 9/10. 9/100 into x equal to 1800.
ఎంత వస్తుంది? 200 × 100 20,000 వస్తుంది. ఈ కింది ప్రాబ్లంను మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ కింది ప్రాబ్లంను ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇటువంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలన్నా, మ్యాథమెటిక్స్లో ఏ వీడియో కావాలన్నా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లంను మీరు చేయండి.